యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. మంచి సూటు బూట్ వేసుకొని వెళ్ళారు కదా స్టేజ్ మీదకి. సూటు అది ఉన్నది మేడం. ఒకటి ఆ కమర్షియల్ కాడ పని చేసేటప్పుడే తీసుకున్నా మేడం. ఇక ఆ సూట్ మీదనే ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఆడిషన్, జూమ్ కాల్ ఇంటర్వ్యూ కూడా దాంట్లోనే, గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా అదే వేసుకున్నా. ఇంకా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మేడం. డ్రెస్ అపియరెన్స్ అయినా, డైలాగ్స్ చెప్పడం అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు ద మార్క్. ఐ గేవ్ మై బెస్ట్ మేడం. యూ గేవ్ యువర్ బెస్ట్. బట్ మీకు అనిపిస్తుంది కదా, అంటే అన్ఫేర్గా తీసేశారు అని అయితే అనిపిస్తుంది? అవును మేడం. వాళ్ళు వీడియో తీసుకుర్రు ఒకటి, అది రిజెక్షన్ అవ్వగానే ఎండోమాల్ వాళ్ళు, బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు వీడియో తీసుకుర్రు. టు బీ హానెస్ట్ నేను ఇదే చెప్పిన. నేనైతే ఇట్లా గత 2 years నుంచి ట్రై చేసిన. ఆ స్టేజ్ మీద కూడా అడిగారు. సీజన్ 7లో గేట్ ముంగట వీడియో చేసిన, లోపలికి రాని గేట్ అవుట్ అంటే దానికి కూడా లైక్స్ బాగా వచ్చినాయి అది చెప్పిన. వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు, ఎండోమాల్ వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు నాకు అన్ఫేర్ అనిపించింది సార్ అంటే, ఇక దాంట్లోకి సంబంధించి ఒక మెంబర్ అంటే తను, ఏం కాదు, ప్రతిదీ మనం ధైర్యంగా తీసుకోవాలి, నెక్స్ట్ టైం అవుతుందేమో అని ఇట్లా మోటివేషన్ వాడు చెప్పారు కొంచెం. ఓకే, మీరు సీజన్ 7 అప్పుడు కూడా గేట్ దగ్గర ట్రై చేశారా? వెళ్తే గెట్ అవుట్ అన్నారు మేడం. అప్పటి నుంచే పట్టుదలగా ప్రయత్నించిన. ఇంకా గెట్ అవుట్ అన్నారా? అప్పుడు లోపలికి రానియాలి. ఇక తర్వాత నేను ఇక మెల్లమెల్లగా సీజన్ 8 కూడా ట్రై చేసినా కానీ ఇంకా అవ్వలేదు మేడం. 9లో మాత్రం ఇక జూమ్ కాల్ వచ్చింది, ఇక చేసిన మేడం. అగ్ని పరీక్ష వరకు వెళ్ళిన. అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు, గొప్పే కదండి. అక్కడ దాకా వెళ్ళారు. టాప్ 40 వరకు వెళ్ళిన. మంచిదే కదా. అంటే ఎంతమంది అప్లై చేసి ఉంటారు? లక్షల మంది అప్లై చేస్తే టాప్ 40 వరకు అయితే వెళ్ళినవు తీరా, ఏం బాధపడకరా అని అంటది అమ్మ కూడా. అమ్మ కూడానా? నాన్న మాత్రం కొంచెం ఇక వీడియోస్ ద్వారా ఏమొస్తుందిరా అని తిడతాడు. ఇప్పుడు మీ నాన్న ఇంకా జాబ్ చేస్తున్నారు అక్కడ? లేదు మేడం, నాన్నగారు ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో వంటలు చేస్తారు కదా మేడం. ఇప్పుడు ఇక చేతనైతేలే ఇంట్లోనే ఉంటుంది మేడం. ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు? అవును మేడం. అంటే మీరే చూసి పెట్టాలి ఇప్పుడు ఏమైనా? ఇప్పుడు నేనే చేసి పెట్టాలి. పెళ్ళి కూడా చేసుకోరా, తొందరగా చేసుకో, మాకు కోడలి పిల్ల కావాలి, సిద్దిపేట మోడల్, మీ అమ్మకు ఎవరు కోడలు అని అడుగుతారు. మీరు కోడలంటే గుర్తొచ్చింది, ఈ బిగ్ బాస్ జర్నీ గ్యాప్లో ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నట్టున్నారుగా? అవును మేడం, అంటే ఫన్నీగా ప్రపోజ్ చేసిన. ఎవరికి? అక్కడ ఇంటర్వ్యూస్ అయినప్పుడే శ్రీజ స్వీటీకి, దమ్ము శ్రీజకు ఫన్నీగా ప్రపోజ్ చేసిన మేడం. చాలామంది ఇంకా నా కో కంటెస్టెంట్స్ కూడా నువ్వు శ్రీజన్ మ్యారేజ్ చేసుకోవాలి అది అని ఇట్లా కామెడీగా అంటుంటారు మేడం. నచ్చిందా? అవును మేడం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని తనతో చాలా ఫన్నీ కన్వర్జేషన్స్ అయినాయి మేడం. ఫన్నీ కన్వర్జేషన్, సీరియస్ కన్వర్జేషన్? సీరియస్ కూడా, అంటే ఫన్నీ అని కాదు కానీ తను యాక్చువల్గా మేము 2-3 days ఉన్న ఫస్ట్ ఎట్లా అయిందంటే, గ్రూప్ డిస్కషన్ అప్పుడు మమ్మల్ని లంచ్కి పిలిచినప్పుడు లంచ్ అప్పుడు కన్వర్జేషన్ అయింది. యూ వేర్ నైస్ డ్రెస్ అండి అని చెప్పి, యూఆర్ బ్యూటిఫుల్ అండి అని ఇట్లా చెప్పి అట్లా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇంకా ప్రపోజ్ చేసిన, ఇంకా అది సీరియస్ ఒప్పుకుంటే మాత్రం మ్యారేజ్ చేసుకోవచ్చు. అదే మొన్న ఇంకా ఎవరో ఒక అమ్మాయితో డాన్స్ చేస్తే కూడా కింద మా శ్రీజకి అన్యాయం చేస్తావా అని కామెంట్స్ కూడా వచ్చినట్టున్నాయి. అవును మేడం, మాధురి కామెంట్ చేసింది. అయితే యాక్చువల్గా ఇంకా వికాస్ కూడా ఇంకో అతను మా చెల్లెమ్మకి అన్యాయం చేస్తున్నావు అని తను కూడా పెట్టింది. మీ చెల్లెనే నా హార్ట్ మీ చెల్లె దగ్గరే ఉంది. నేను ఈ రీల్స్ గురించి, ఓన్లీ జస్ట్ రీల్ గురించి చేసిన, నా హార్ట్ అయినా ఎవ్రీథింగ్ అయినా శ్రీజానే, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని సరదాగా అన్న కామెంట్లో రిప్లై ఇచ్చిన మేడం. పెద్ద ప్లానే వేసారు. బిగ్ బాస్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే ఒక అమ్మాయిని తెచ్చాను ఇంటికి కోడలుగా అన్నట్టు. అవును మేడం, ఎందుకంటే ట్రోఫీ అయితే తీసుకోవాలి, కనీసం ఆ అమ్మాయినన్నా ఇంటికి తీసుకెళ్దామని అట్లా ఒక సంకల్పంతో వెళ్ళినాడు. తన ఒపీనియన్ ఏంటి? తన ఒపీనియన్ అంటే ఫన్నీగా తీసుకుంది మేడం, సరదాగా తీసుకుంది. యాక్చువల్గా ఏంటంటే మనం హౌస్లోకి వెళ్తే కూడా లవ్ ట్రాక్ నడిపించచ్చు అని ఇట్లా అన్ని ఫన్నీగా అన్నా నేను. అంటే నీ హార్ట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అని ఇట్లా, అది కలిసినప్పుడల్లా అక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు సరదాగా చెప్పినా మేడం. ఆమె కూడా ఫన్నీగా తీసుకుంది, అంటే సీరియస్గా ఏం తీసుకోవాలి, సరదాగా తీసుకుంది. ఒప్పుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటారు. అవును మేడం, అక్కడ జరిగిందంతా ఫన్నీగానే, నేనేం సీరియస్ తీసుకోవాలని తను అన్నది యాక్చువల్గా. కానీ సీరియస్ తీసుకుంటే ఇంకా బెటర్. చెప్పండి, కెమెరా చూసి సీరియస్ గా తీసుకోమని చెప్పండి. మనం సరే శ్రీజ, నా ప్రపోజల్ సీరియస్ తీసుకో, మనం కలిసిపోదాం. రెడీ టు మింగిల్. అమ్మా, ఇంటర్వ్యూ చేసే ఫోన్ వస్తుంది మీకు? అవును మేడం. అవును మేడం అంట. ఫోన్ వస్తే ఇంకా బెటర్ మేడం, ఎందుకంటే మా అమ్మగారు కూడా అంటది, ఇక కనీసం ట్రోఫీ చేయలే, అందులోకి సెలెక్ట్ అవ్వలే, దిగులు చెందకు, కానీ కోడలి పిల్లని అయితే తీసుకొచ్చినవరా అని.
అట్లా ఫీల్ అవుతారు మేడం హ్యాపీగా. ఎలా అండి ఎప్పుడు ఇంత పాజిటివ్గా ఉంటారు? ఎందుకంటే ఇక అన్ని ఎప్పుడు ప్రతి సమస్యను నవ్వుకుంటూనే డిఫికల్టీస్ అయినా ఏదైనా కానీ మనం అబ్స్టాకిల్స్ అయినా చిరునవ్వుతోనే ఎదుర్కొని ముందుకెళ్ళాలి అని అదొకటి అమ్మగారి నుంచి నేర్చుకున్నాం మేడం. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివించింది కదా, ప్రతి సమస్యను కూడా ప్రతికూల పరిస్థితులలో కూడా మనం మంచిగా ముందుకెళ్ళాలి ధైర్యంగా అని అట్లా ముందుకెళ్తాం మేడం. చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి వణికిపోయి లేకపోతే లైఫ్ ఆగిపోయింది అనుకునే వాళ్ళకి మీరు మంచి ఎగ్జాంపుల్ తెలుసా? చూడ్డానికి ఇట్లా కామెడీగా మాట్లాడడం అలా ఉంది కానీ మంచి ఎగ్జాంపుల్ మీరు. రియల్ మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కొన్ని ఎడిటింగ్ చేసినాం మేడం రీసెంట్గా రీల్స్. ఓకే. భూమిలో నుంచి రావడం, కుండ బగలు కొట్టడం, మంటలు రావడం, ఇట్లా హార్స్తో రన్నింగ్ చేయడం. అందులో ఒకటి మోటివేషన్ ఇట్లా చెప్పినాం మేడం. లవ్ ఫెయిల్యూర్ అయితే బ్రేకప్ చేసుకొని చనిపోవద్దు, అవసరమైతే సింగిల్గా బ్రతికి సాధించాలి అది అని. ఎందుకంటే ఇట్లా కొన్ని మోటివేషన్ అప్పుడప్పుడు మోటివేషన్ కూడా చేసుకుంటా కొత్త చాలామందికి డిప్రెషన్ ఉండద్దు, ఏ పరిస్థితినైనా మంచిగా తేలికగా తీసుకొని ముందుకెళ్ళాలని కూడా కొన్ని రీల్స్ మంచి పాజిటివ్ వైబ్స్తో చేస్తున్నాం మేడం. ఓకే. మీ వయసు ఎంత ఉంటుందండి మీరేం అనుకోకపోతే? ఏజ్ 32 మేడం. 32. ఎందుకని ఇప్పటిదాకా పెళ్లి మీద ఆలోచన రాలేదు? అంటే పెళ్ళి చేసుకుందామని ఉండే కదా మేడం, కాకపోతే కొంచెం మరీ పేదరికం ఉంది, కొంచెం సక్సెస్ అయినాక కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంచెం ఉన్నాక చేసుకుందామా అట్లా అన్న ఆలోచనతో కొంచెం లేట్ అయింది మేడం. సంబంధాలు చూస్తున్నాం, అయితే కొందరు కొన్ని మ్యాచెస్లో చూస్తే సిద్దిపేట కొందరికి వీడియోస్ నచ్చాయి కదా మేడం, గా మోడలా గా డ్యాన్స్ చేసేటోడు ఆ వీడియోస్ చూసేటోడు మాకు వద్దు అని కొందరు అట్లా అన్నారట. ఇక అందరికి రకరకాలు ఉంటాయి కదా మేడం మైండ్ సెట్లు. ఇంకా ఈ సిద్దిపేట మోడల్కి తగ్గ అదే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా అడిగారు, మరి పెళ్ళి ఎందుకు కావాలి అంటే సిద్దిపేట మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయి దొరకాలి అని వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎంత మోడల్ మోడల్ అనాలి అందరు వచ్చి. మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయి దొరకాలి అని చూస్తున్నాను. నేను ఇంకా ఏదో లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకుంటా. లవ్ ఫెయిల్యూర్ ఏం లేదు మేడం. అంటే నాకు ప్రపోజల్స్ ఎవరు ప్రపోజ్ చేయాలి, నేను కూడా వెళ్ళి ప్రపోజ్ అంటే వెరీ ఫస్ట్ ప్రపోజల్ మన అగ్ని పరీక్షలో చేసిన, పరిచయం అయినాక శ్రీజ గారికి, ఇంకా ప్రపోజల్స్ అయితే ఏం రాలే మేడం. అంతేనా? మీరు కూడా అటెన్షన్ గ్రాబర్ కదా, ఎక్కువ అటెన్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. అవును మేడం, ఎక్కువ చాలామంది అటెన్షన్గా ఉండాలి, నాకు ఫోకస్డ్గా ఉండాలి అని డిఫరెంట్గా వీడియోస్ చేసేటప్పుడు కూడా కంటెంట్ కూడా మేడం చాలా డిఫరెంట్గా ట్రై చేస్తా. మెయిన్ ఉద్దేశం మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా అటెన్షన్ గ్రాప్ చేయాలని ఉంటుంది మేడం. ఓకే. బిగ్ బాస్ లో కూడా ఏదో చేసి చూపమంటే జగడమే డైలాగ్ కొట్టండి, ఏదైనా డైలాగ్ చెప్పండి కొంచెం డిఫరెంట్గా. ఏంటంటే కొమర్షియల్ దగ్గర చేసిన ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే పోకిరి స్పూఫ్ చేసిన మేడం. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా అని చెప్పి రన్నింగ్ చేసిన మేడం జగడమే అని. అది చాలా ఫన్నీగా తీసుకున్నారు మేడం, చాలా కామెడీగా బాగుంది అది కూడా. నిజంగా సిద్దిపేటకి ఆ పేరు అంత రావడానికి మీరు కారణం కదా, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడు మీకు ఎలాంటి హెల్ప్ లేదా ఇప్పటి వరకు? ఎవరు ఎటువంటి ఏం హెల్ప్ అందలే మేడం, ఎవరి నుంచి ఎటువంటి సాయం అందలేదు. ఇంకా వీడియోస్ చూసి అంటే అంతకుముందు ఒక సైకిల్ మీద వీడియో చేసినా మేడం, సైకిల్ ఎక్కి పాత పాట సంపత్ అనే సాంగ్ ఉండే, దాన్ని మార్చి సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడల్ సిద్దిపేట మోడల్ అని అది చూసి ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చిండు అంతేగాని ఇంకా మామూలు ఎవరు పరేషన్ బాయ్ ఇమ్రాన్ యూట్యూబర్. ఇంకా ఎవరి నుంచి ప్రభుత్వం నుంచి అయినా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అందలే మేడం. ఓకే. ఆయన ఇచ్చిన స్కూటీని మీరు అమ్మేశారు? అవును మేడం, ఇక ఇప్పుడు పరిస్థితులు బాగాలేనందువల్ల కొంచెం అందుకని ఇంకా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అయితే అందలే మేడం.